సిద్దిపేట జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న వానలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఏకదాటి వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. సిద్దిపేట కోమటి చెరువు ముత్తడి పోస్తుండటంతో శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది. నీటిని బయటకు పంపేందుకు కాలనీవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇక దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పంట పొలాలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా సిద్దిపేట ప్రతినిధి స్వామి అందిస్తారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు రావాల్సినటువంటి ఏవైతే డిస్ట్రిక్ట్ రోడ్స్ ఉన్నాయో కొన్ని చోట్ల తెగిపోయి రాకపోకలకు కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి చాలా చోట్ల కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఉస్నాబాద్, అలాగే దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయని చెప్పుకోవచ్చు. మనకు ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి కూడవెల్లి వాగు విస్తృతంగా ప్రవాహం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా మనం ప్రస్తుతం కోమటి చెరువు, సిద్దిపేట పట్టణానికి దగ్గర ఉన్నటువంటి కోమటి చెరువు దగ్గర ఉన్నాం. విజువల్స్ లో చూడొచ్చు భారీగా ఈ యొక్క వరద అయితే ఉధృతి కొనసాగుతా ఉంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరగకుండా ఇటు జిల్లా కలెక్టర్ అలాగే పోలీస్ కమిషనర్ కూడా ఈ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ వర్షానికి సంబంధించినటువంటి ఉధృతిని వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో చూసుకుంటే కనుక కొన్ని ఏదైతే లోతట్టు ప్రాంతాలు, కోమటి చెరువు సమీపంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా మొత్తం ఇళ్లలోకి నీరు చేరినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అట్లాగే గజ్వేలి నియోజకవర్గంలో చూస్తే కనుక ఏదైతే పాండవ చెరువు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఇల్లు కూడా పూర్తిగా ఇళ్లకు చేరినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. అట్లాగే కూడవెల్లి వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి ఉధృతి గత రాత్రి నుంచి భారీగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. ఓటో స్టూడియో సిద్దిపేట.